మావరిక్ ఎపిసోడ్ 1. అందరూ మావరిక్ చెల్లి అంజలి నిశ్చితార్థంలో హడావిడిగా ఉన్నారు. మావరిక్ వాళ్ళ నాన్నగారు రఘునాథం గారు తన కూతురికి మంచి సంబంధం కుదిరిందని, కాబోయే అల్లుడు పెద్ద డాక్టర్ అని మురిసిపోతూ ఉంటాడు. మావరిక్ వాళ్ళ అమ్మ లక్ష్మి ఇల్లంతా చుట్టాలతో కలకల్లాడడం చూసి ఆనందంగా ఉంటుంది. మావరిక్ ఎంగేజ్మెంట్ పనుల్లో తిరుగుతూ ఉంటాడు. ఇలా ఉండగా వియ్యంకుల వారి కుటుంబం అంతా వస్తారు. ముహూర్తం సమయం అవుతూ ఉంటుంది. పెళ్ళికొడుకు అవినాష్ రఘునాథం గారి దగ్గరికి వచ్చి ఒక ముఖ్యమైన వ్యక్తి రావాలి, ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేద్దామని అడుగుతాడు. సరే అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతసేపటికి ఆ వ్యక్తి వస్తాడు. తను ఎవరో కాదు, మా అబ్బాయికి మంచి స్నేహితుడు, పేరు హరి. మాకు అవినాష్ ఎంతో, హరి కూడా అంతే. ఇద్దరిది ఎప్పుడూ ఒకటే మాట అని పెళ్ళికొడుకు తల్లి అందరికీ చెప్తుంది. అప్పుడు రఘునాథం గారు హరికి ఇంట్లో ఉన్న అందరినీ పరిచయం చేస్తారు. అప్పుడే మావరిక్ మా అబ్బాయి అక్కయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అని పరిచయం చేస్తారు. హరిని చూసిన మావరిక్ చాలా కోపంతో వెళ్ళి హరి కాలర్ పట్టుకొని నిన్న మిస్ అయ్యావు, ఈరోజు వదిలేదే లేదు అని అంటాడు. హరి కూడా తిరిగి కాలర్ పట్టుకొని నువ్వు నన్ను పట్టుకునేదేంట్రా, అరగంటలో పోలీస్ స్టేషన్ బయట నించోబెడతా నిన్ను అని అంటాడు. ఇద్దరు పెద్దగా గొడవ పడుతూ ఉంటారు. ఎవరు ఆపినా ఆగరు. అప్పుడు అవినాష్ వచ్చి గొడవ ఆపి, నా ఫ్రెండ్ మీద చేయి వేయడానికి ఎంత ధైర్యం నీకు అని చెప్పి ఎంగేజ్మెంట్ ఆపేస్తాడు. అది కాదు బావా, అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతాడు. కానీ ఎవ్వరూ మావరిక్ మాట వినరు. అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఎంగేజ్మెంట్ ఆగిపోయిన బాధలో అందరూ కూర్చొని ఉంటారు. అదే సమయంలో కానిస్టేబుల్ కాంతారావు మావరిక్ యొక్క సస్పెన్షన్ లెటర్ పట్టుకొని ఇంటికి వస్తాడు. ఆ లెటర్లో మావరిక్ను 6 నెలలు సస్పెండ్ చేసినట్టు ఉంటుంది. అసలు తనని ఎందుకు సస్పెండ్ చేశారు అని అడుగుదామని డిఎస్పీ దగ్గరకు వెళ్తాడు మావరిక్. ఇంతకీ ఎందుకు సస్పెండ్ అయి ఉంటాడంటారు? తెలుసుకోవాలనుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి.